అప్డేట్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గోగుండ ఉండంపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పలువురిపై రివార్డులు కూడా ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గోగుండ ఉడంపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పలువురిపై రివార్డులు కూడా ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గోగుండ ఉడంపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరా రవి అందిస్తారు. రవి, చెప్పండి. సాయి సుధా, ఇప్పటికే ఏదైతే తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్లు రోజు జరుగుతున్న సందర్భంలో ఈ రోజు ఉదయం తెల్లారుజామునే భారీ ఎన్కౌంటర్ జరిగింది. అట్లా ఎన్కౌంటర్ లో దాదాపు 20 మంది దాకా చనిపోయారనేటువంటిది ఇప్పటికే భద్రతా బలగాలు ఆ ఎన్కౌంటర్ లో మావోయిస్టుని ఇద్దరి మధ్యన, అంటే మావోయిస్టులు అట్లాగే భద్రతా బలగాల మధ్య 20 మంది మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ప్రధానంగా ఏదైతే దండకారణ్యంలో అడుగడుగున నిఘా ఏదైతే పోలీసు భద్రతా బలగాలు డిఆర్ఎస్ కావచ్చు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి యాంటీ నక్సల్ స్క్వాడ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిఆర్జీ బలగాలతోటి పాటు దండకారణ్యం మొత్తాన్ని అడుగడుగున జల్లెడ అడవిని మొత్తం కూడా జల్లెడ పెడుతున్నారు. ఇప్పటికే ఈ రోజు ఉదయం తెల్లారుజామున అటు మావోయిస్టులకి అట్లాగే ప్రధానంగా పోలీసు బలగాల మధ్య పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. అయితే అది దాదాపుగా ఈ రోజు ఉదయం 2 చోట్ల కూడా ఎన్కౌంటర్లు జరిగాయి. 2 చోట్ల కూడా ఒక చోట 8 మంది, మరొక చోట 12 మంది చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఏదైతే దండకారణ్యాన్ని మొత్తం కూడా జల్లెడబడుతున్న సందర్భం ఒకటి ఉన్నది. ఇప్పటికే ఏదైతే 2025 వరకు, అంటే 2025 మార్చి వరకు, అంటే వచ్చే సంవత్సరం పూర్తి కల్లా మొత్తం మావోయిస్టులు ఏరివేత కార్యక్రమాన్ని ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే ఉన్నారో మొత్తం కూడా ఏదైతే నక్సల్స్ రహిత భారత్ని నిర్మిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడా కూడా మావోయిస్టులు అనేటువంటి వాళ్ళని లేకుండా చేస్తాము, ఖచ్చితంగా మావోయిస్టులు ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది బలగాలతోటి అడవిని మొత్తం కూడా జల్లెడబడుతున్న సందర్భం ఉంది. అట్లాగే అడవిలో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే మావోయిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికెతికి పట్టుకొని మరీ కూడా ఎన్కౌంటర్ చేస్తున్న సందర్భం అయితే ఉన్నది. అయితే దీన్ని మొత్తం కూడా ఒకవైపు మావోయిస్టుని ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే, రెండో వైపు ఈ యొక్క మానవ వనరులు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో అది నక్సల్స్ ని చంపేసిన తర్వాత ఖచ్చితంగా, అంటే అక్కడ నుంచి వాళ్ళని లేకుండా చేసినప్పుడు మాత్రమే అడవి మీద ఒక గుత్తాధిపత్యం, అడవిని మొత్తం కూడా కొద్దిమంది కార్పొరేట్ సంస్థలు కట్టబెడతారని ఇప్పటికే ఏదైతే ప్రజా సంఘాలు అట్లాగే మేధావులు చెబుతున్న సందర్భం ఉంది. ఏదైనప్పటికీ కూడా మొత్తం ఒకవైపు
ఏదైతే దండకారణ్యంలో అడుగడుగున రక్తం అడుగులతోటి ఏదైతే మొత్తం దండకారణ్యాన్ని నక్సల్స్ ని ఏరివేత కార్యక్రమంలో మొత్తం ఎక్కడికక్కడ ఎన్కౌంటర్ చేసేసి ఏదైతే దండకారణ్యంలో మావోయిస్టులు లేకుండా చేయాలనేటువంటి ఏదైతే ప్రధానంగా కేంద్రం అభిప్రాయపడ్డట్టు ఖచ్చితంగా పోలీసు బలగాలు మొత్తం కూడా ఈ రోజు ఉదయం దాదాపుగా 20 మంది చనిపోవడంతో అక్కడ ఉన్నటువంటి డిఆర్జీ బలగాలు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలు దండకార్యాన్ని మరింత ఈ జల్లెడబడుతున్న సందర్భం అయితే నెలకొంది సాయిసుధా. రవి, అయితే మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై అధికారులు ఏమైనా అధికారికంగా ప్రకటించారా? ఇప్పటికే ఏదైతే చనిపోయినటువంటి ప్రదేశాల్లో ప్రధానంగా డిఆర్జీ బలగాలకు కానీ మావోయిస్టులకు కానీ అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం ఉంది. అయితే ఎవరు వాళ్ళ స్థాయి ఏంటి, అట్లాగే అగ్రనేతల్లో ఎవరెవరు ఉన్నారనేటువంటి దాని పట్ల అంటే చాలా దండకార్యంలో కీలక ప్రాంతాలకి మావోయిస్టులు ఉండేటువంటి కీలక ప్రాంతాలకి భద్రతా దళాలు చొచ్చుకొని పోవడం, అక్కడ దాంట్లో ఒక అగ్రనేతలు కూడా ఉన్నట్టు సమాచారం ఉన్నది. అయితే దాంట్లో ఏ స్థాయి కేంద్ర స్థాయి నాయకులు ఉన్నట్టు సమాచారం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కేంద్ర స్థాయిలో పొలిట్ బ్యూరోలా లేదంటే కేంద్రంలో ఉన్న అంటే మావోయిస్టు కేంద్ర నాయకులు ముఖ్యులు ఎవరు అనేటువంటిది ఇంకా గుర్తించాల్సింది. ఇప్పటికే ఏదైతే అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ ప్రాంతాన్ని ప్రధానంగా దండకార్యంలో కీలక మావోయిస్టులు ఉండేటువంటి కీలక ప్రాంతాలను మొత్తం కూడా డిఆర్జీ అట్లాగే భద్రతా బలగాలు మొత్తం కూడా చొచ్చుకెళ్లి ఆ ప్రాంతాన్ని మొత్తం ఏదైతే జల్లెడబడుతున్న సందర్భం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇంకా మృతదేహాలని వెలికి తీసి అట్లాగే వాళ్ళకి పూర్తి సమాచారాన్ని పోలీసు భద్రతా బలగాలు సమాచారం తర్వాత అటు ఎవరు ఏందనేది గుర్తించే పనులు అయితే ఉన్నారు సాయిసుధా. రవి, అయితే ఘటనా స్థలంలో వెంటనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? ఇప్పటికే ఏదైతే ఘటనా స్థలం దగ్గర భద్రతా బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మావోయిస్టులు బాడీలతో పాటుగా బలమైనటువంటి అంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రధానంగా ఆయుధాలు అట్లాగే మందుగుండు సామాగ్రి వాళ్ళ సాహిత్యం మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని జల్లెడబడుతున్నారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి కూడా స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే భద్రతా బలగాలు ఇంకా ఎవరు ఏంటి అనేటువంటి దాని మీద చుట్టుపక్కల ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా అడవి మొత్తం కూడా భద్రతా బలగాలు తమ స్వాధీనంలోకి తీసుకుంటున్న సందర్భం అయితే నెలకొన్నది సాయిసుధా. రవి, అయితే పలువురిపై రివార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది మావోయిస్టుల మీద. మరి వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అంటే ఇప్పటికే ఏదైతే కేంద్ర నాయకత్వంలో అంటే గత 2 రోజుల క్రితం చనిపోయినటువంటి సుధాకర్ వరంగల్ సంబంధించినటువంటి ఆయన దాదాపు 30 లక్షల రూపాయల రివార్డు తోటి ఈ మధ్య కాలంలో సుధాకర్ అనేటువంటి ఒక కేంద్ర కమిటీ నాయకుడు చనిపోయాడు. ఈ రోజు కూడా కేంద్ర స్థాయి నాయకులు కూడా చనిపోయినట్టు ఉన్నది. అయితే ఒక్కొక్కళ్ళకి సుమారుగా కేంద్ర స్థాయి నాయకులకి ₹1 నుంచి దాదాపు 5 కోట్ల దాకా 10 కోట్ల దాకా కూడా రివార్డులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే దాంట్లో ఒక కేంద్ర స్థాయి నాయకత్వం కూడా ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఏది అయినప్పటికీ కూడా ఒక భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఈ భారీ ఎన్కౌంటర్ అనేటువంటిది దీని పట్ల ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా ఈ మానవ నరమేధాన్ని ఖండిస్తున్నామని చెప్పేసి పౌర హక్కుల సంఘాలు అట్లాగే ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క నరమేధాన్ని ఆపాలి, అట్లాగే మావోయిస్టులని చంపడం కాకుండా వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పి ఒకవైపు మావోయిస్ట్ ప్రధానంగా పౌర హక్కుల సంఘాలు అట్లాగే ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఈ నరమేధాన్ని ఆపి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మావోయిస్టులతో చర్చలు జరపాలని ఒకవైపు ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తుంటే, రెండో వైపు ఈ యొక్క మావోయిస్టుల తల్లకి వెళ్ళగట్టేటువంటి సంస్కృతి కూడా మానుకోవాలని అట్లాగే వాళ్ళ మధ్య రివార్డు ఏదైతే ఉన్నాయో అవి ఇమ్మీడియట్ గా ఏదైతే ఉన్నాయో ఆ కేంద్ర బలగాలు అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి రివార్డులు అనేటువంటి కాకుండా ఆ కేంద్రం ఏదైతే ఉన్నదో వాళ్ళతో చర్చలు జరిపితే బాగుంటుందని ఒకవైపు ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అయితే ఎప్పటికే మావోయిస్టు కేంద్ర నాయకులు ఎవరికి చనిపోయినటువంటి అంటే వాళ్ళ మీద రివార్డులు ఏదైతే ఉన్నాయో కేంద్ర నాయకత్వానికి ఒకటి రాష్ట్ర నాయకత్వానికి ఒక రకమైనటువంటి రివార్డులు అంటే చనిపోయినటువంటి వాళ్ళకి పట్టించినటువంటి వాళ్ళకి ఏదైతే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే ఏదైతే గుర్తించేటువంటి పనిలో కేంద్ర బలగాలు ఉన్నాయి. అయితే దాని పట్ల ఎప్పటికీ ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉన్నది సాయిసుధా. రైట్ రవి, థ్యాంక్ యూ.
బెదిరింపులకు